వారికి పూజలు నిర్వహించారు. చాలా గొప్పగా ఉన్నాయండి. చాలా హ్యాపీగా ఉంది. ఈ కొత్త సంవత్సరం ఎంత తొందరగా మిస్ అవ్వకుండా కార్యక్రమాలు వస్తారు. చక్కటి వసుదైక కుటుంబం, కుల మతాలకు అతీతం భారతదేశం ఇలాగే చేశారు. పాపలు చాలా గొప్పగా చేశారండి. మా సినిమాలో చాలా మంది డాన్స్ చేస్తారు. తిలకం ఇవ్వాల్సిందిగా అక్కయ్య గారు కోరుతున్నాను. మన రత్నం అక్కయ్య గారు కొత్త వలస సెంటర్ ప్రసన్న కుమార్ గారు ఎమ్మెల్యే ఫోటోకి సిపి గారికి పిల్లలందరూ రావాలి. ఇక్కడికి రావాలి సార్. చెట్లు రెడీ ఉండాలి. ఇప్పుడు ఈ గదిలో చాలా మంది ఉన్నారండి. ప్రతి వ్యక్తిలో, నాలో మీలో ఒక దేవుడు, ఒక రాక్షసుడు, ఇద్దరు ఉన్నారండి. మాలో ఉంది, మీలో ఉంది, ప్రతి మనిషిలో ఉంది. మనం ఎలా పనిచేయాలంటే ఆ దేవుడు గెలవాలి, ఆ రాక్షసుడు ఓడిపోవాలి. అది మనం చేయాలి. అది ఎలా చేద్దాం? దేవుడు గెలవాలంటే, ఆయన్ని గెలిపించాలంటే మన దగ్గర, ప్రతి వ్యక్తి దగ్గర రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మంచి మార్గం, ఒకటి చెడు మార్గం. మనం మంచి మార్గం అనుసరిస్తూ, మంచి అలవాటు పాటిస్తూ, మా చుట్టుపక్కల ఉన్న అందరినీ ప్రేమిస్తూ మంచి పనులు చేస్తూ ఉంటే ఆ దేవుడు ప్రతిరోజు గెలుస్తాడు, ఆ రాక్షసుడు ప్రతిరోజు ఓడిపోతాడు. మనం ఈసారి మనం సంక్రాంతి సంబరాలు జరుపుకుంటాం. ఈ సందర్భంగా రండి, మనం అందరం సంకల్పం చేసుకుందాం. మంచి బుద్ధు, చెడు వద్దు. దేవుని గెలిపిస్తాం, రాక్షసుని ఓడిస్తాం. మేము బెంగాళూరు నుండి వచ్చాము. మన తమిళనాడులో ఈ పండుగ పేరేంటి? పొంగల్. ఆసాంలో పేరేంటి? బిహు. కానీ బెంగాల్ తెలుగు రాష్ట్రాల అనుబంధం చూడండి. ఇక్కడ కూడా పేరు మకర సంక్రాంతి, అక్కడ కూడా మకర సంక్రాంతి, ఒకటే పండుగ. మేము కూడా మకర సంక్రాంతి ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఇక్కడ మేము కూడా మకర సంక్రాంతి, అక్కడ కూడా మకర సంక్రాంతి. అంతా వైస్లెస్ ఎవరైతే నిర్వికారంగా ఉంటారో వారు మాత్రమే ఆ 0 నెంబర్ తోటి కనెక్ట్ అవ్వగలుగుతారు. గాడ్ కెన్ స్పీక్, గాడ్ కెన్ హియర్. భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ లేవాల్సి ఉంటుంది. అవి మా ఎక్స్పీరియన్స్. నేను వారికి కూడా ఇంకోసారి సందర్భం వచ్చినట్టు చెప్తాను. ఈరోజు చిన్న సత్కారాలు కూడా ఉన్నాయి. స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అలాగే మన పండుగ పర్వదినాన్ని పోల్చుకొని ప్రత్యేకంగా బెల్లం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సింహాచలం క్యాలెండర్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా అందరూ కూడా ఆనందంగా ఉండాలి, అందులో మనం ఉండాలనే ఒక మంచి సంకల్పం. అదే సంకల్పం నగర పోలీస్ కమిషనర్ గారు కూడా కనిపించింది. మొన్న మేము 31ని విశేష చెప్తామని 200 మంది జర్నలిస్టులు వెళ్ళాం. ఆయన వాడిన పదానికి అసలు ఎక్కడ కూడా ఇండియాలో మరి అటువంటి తిరిగిలేదు. ఏమన్నారు తెలుసా? ఎవరితోనే గొడవలు పెట్టుకోవద్దు, ఎవరైనా రెచ్చగొట్టినారో రెచ్చిపోవద్దు,
ఎవరైనా మెసేజ్లు పెట్టినా మీరు పెట్టవద్దు. ఎవరైనా పుట్టిన వారు ఎప్పుడు కూడా మరణించక తప్పదు కాబట్టి మనం ఉన్నంతలోనే సంతోషంగా సుఖంగా ఉండాలి. మీకు ఏదైనా కష్టం వస్తే నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను మీకు సపోర్టివ్గా ఉంటానని చెప్పి జర్నలిస్టులు అందరికీ కూడా చెప్పారు. అలాగే హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.